వెల్కమ్ టు ద వ్లాగ్స్ ఆఫ్ సత్యారి శంకర్. ఇది నా రెండో వీడియో. వ్లాగ్ చేయడానికి అయితే వెళ్తున్నాను. నైట్ క్యాంపింగ్ అయితే వెళ్తున్నాను. ఇది ఇక్కడ నియర్లో ఉన్న మా ఊరికి సరిగ్గా కాండ్రంగా బావారానికి మధ్యలో ఉన్న చిన్న దారి ఉంటుంది. ఆ దారిన వెళ్తే బావారం ఏలేరు ప్రాజెక్ట్ బ్యాక్ సైడ్ వాటర్ అయితే వస్తుంది. అది పెద్ద లేక్ కింద అది ఉన్న లొకేషన్ చాలా బాగుంటుంది. అక్కడైతే నైట్ క్యాంపింగ్ చేయబోతున్నాను. సో అయితే బ్లాగ్ అది వీడియో అయితే తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియో నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నేనైతే వీడియోలోకి వెళ్తున్నాను. ఓకే, మీరు దగ్గరికి వెళ్తారు, మళ్ళీ వీడియో చూపిస్తాను. చాలా ఇబ్బంది పడిపోయాను. వీడియో చేద్దామని అయితే బయలుదేరాను. కాకపోతే సరిగ్గా అక్కడ వచ్చేసరికల్లా వర్షం, సడన్గా వర్షం. టెంట్ కూడా నార్మల్ వాటర్ ప్రూఫ్ టెంట్ కూడా కాదు. దాని నుంచి అయితే తీసుకోవాలనిపించలేదు సడన్గా. అందుకని వెళ్ళిన ప్లేస్ నుంచి ఆ దగ్గరలో ఉన్న ఊళ్ళోకి అయితే వచ్చేసాను. ఊళ్ళోకి అయితే వచ్చేసి గుడి అయితే ఆగాను. చాలా డిస్కౌంట్ అయ్యింది. చాలా బాగా అసలు చాలా ఫస్ట్ వీడియో చేద్దాం, క్యాంపింగ్ వీడియో సోలోగా చేద్దాం అని చెప్పేసి అని నేనైతే మాత్రం చాలా వీడియో వెళ్ళాను. చాలా ఆగిపోయేది వెళ్ళాను. కానీ సడన్గా వర్షం అయితే మాత్రం చాలా ఎక్కించేస్తుంది. చాలా గట్టిగా వస్తుంది. పిడుగులతో వెళ్ళిన ఫారెస్ట్ ఏరియా. దాంతో ఒక ఏరియాలో పిడుగులో పడిన చాలా ప్రాబ్లం అవుతుంది. చాలా లోపలికి జనాలు కూడా ఎవరు ఉండరు. అలాంటి చోటు చాలా ఇబ్బంది పడిపోతుంది అని చెప్పేసి ఎందుకులా చేద్దాం. మరి రిస్క్ అయితే తీసుకోవాల్సి సారీ ఫస్ట్ వీడియోకి ఇలా ఉంది. కానీ తాను తెలిస్తే దైవం తెలిసినట్టు చాలా తప్పకుండా వీడియో అయితే చేస్తాము. ఏదైనా వీక్లీ 1 or 2 వీడియోస్ కంపల్సరీ అయితే పెడతాను. నాకైతే చాలా ఫీల్ అవుతుంది. ఫస్ట్ టైం వీడియో చేద్దామని చెప్పేసి చాలా ఎక్సైట్మెంట్. అంతా పడుతుంది వచ్చాను. ఎక్విప్మెంట్ తీసుకొని వచ్చాను. అంతా పెట్టేసి కెమెరా ఇవన్నీ కూడా అంతా పెట్టేసాను. సారీ ఫ్రెండ్స్, కానీ వర్షం అయితే మాత్రం చెత్త బాగేస్తుంది. వర్షం చాలా అంటే చాలా దారుణంగా వర్షం. సరే చూద్దాం. ఏదైనా తెరిపిస్తే ఖచ్చితంగా అక్కడ కాదు అక్కడెక్కడన్నా వేస్తాను. అంటే నైట్ అయిపోయింది బాగా. ఈ టైంలో మీరైనా చూపించడం కూడా ఇబ్బంది. సరైన ఎక్విప్మెంట్ కూడా లేదు కదా. వస్తున్నావు కనీసం మా ఇంటికి వెళ్ళడం కూడా లేదు. చాలా దారుణంగా చూస్తాను. ఒకసారి చాలా ఫ్రెండ్స్, చాలా అంటే చాలా దారుణంగా వస్తుంది వర్షం అయితే. భరించడం గట్టిగా పడుతుంది. పిడుగులు పక్కన పడుతుంది. చాలా దారుణంగా పడుతుంది. నేనైతే ఒక గుడి దగ్గర అయితే ఆగిపోయాను. గుడి దగ్గర అయితే స్వామి ఆంజనేయస్వామి దండం అయితే పెట్టుకున్నాను. అయితే చాలా బాగుంది. అమ్మవారు చాలా కళగా ఉన్నారు. చక్కగా సాక్షాత్ అమ్మవారే కూర్చున్నట్టుగా ఉంది. వర్షం అయితే మాత్రం చితక బాధేస్తుంది. చాలా దారుణంగా పడుతుంది. అస్సలు అడుగు తీసి అడుగు వేయడానికి లేదు. కూడా టెన్షన్ పడుతున్నారు. ప్లేస్కి వెళ్ళారు కదా, ఎలా
ప్రాబ్లం చేసుకోమని చెప్పాను, కానీ వర్షం అయితే చాలా దారుణంగా ఉంది. వర్షం చూస్తాను కూడా దారుణం. ఓకే ఫ్రెండ్స్, తప్పకుండా వీడియో అయితే చాలా మంచి వీడియో అయితే మాత్రం త్వరలో పెడతాను. వారానికి ఒక 2 వీడియోలు గ్యారంటీ. ఫస్ట్లో మీద జరగడం చాలా ఇదిగా అనిపిస్తుంది, కానీ తప్పకుండా మంచి వీడియోస్ అయితే పెడతాను. ఎక్కడైతే మాత్రం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే సపోర్ట్ అయితే చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఖచ్చితంగా మీ సపోర్ట్ అయితే నాకు కావాలి. ఇంకా సపోర్ట్ ఉంటే ఇంకా మంచి వీడియోస్ అంతా రిస్క్గానే జరిగేసారి వాటర్ ప్రూఫ్ కంటే అయితే తీసుకుంటాను. కంటే వాటర్ ప్రూఫ్ కంటే అయితే తీసుకుంటాను. వర్షాలు పడినా కానీ ఇప్పుడు వస్తుంది లేకుండా ఉంటుంది. ప్రస్తుతానికి అయితే వాటర్ ప్రూఫ్ ఉంటాను, దాని గురించి రిస్క్ తీసుకోలేకపోయింది. అయితే రిస్క్ అయితే తీసుకోలేకపోయింది. ప్లీజ్ సపోర్ట్ చేయండి. డెఫినెట్గా వాటర్ ప్రూఫ్ కంటే అయితే తీసుకుంటాను. వాటర్ ప్రూఫ్ అంటే అయితే తీసుకుంటాం ఖచ్చితంగా. ఎందుకంటే నాకు చాలా ఫీల్ అవుతున్నాను, అయ్యో నిజంగా వాటర్ ప్రూఫ్ అంటే నేను ఇంటికి భయపడలేదు. కొంచెం అక్కడి నుంచి నేను వచ్చిన కర్రలో అక్కడ ఫ్రంటే వేసేసుకుంటుంటే సరిపోయేది. నేను అక్కడ ధైర్యంగా కూర్చున్నాను. నేను భయపడింది నా గురించి కూడా కాదు, నా పొడవున్న ఎక్విప్మెంట్స్, చాలా వాల్యుబుల్ ఎక్విప్మెంట్స్ ఉన్నాయి. లైక్ డ్రోన్, మొబైల్, చార్జర్స్, పవర్ బ్యాంక్స్, కెమెరా, డ్రోన్, ఇలా చాలా ఉన్నాయి. ఇలా ఎలక్ట్రికల్ ఏదైతే ఉన్నాయి, ఇవన్నీ అయితే చాలా ఇబ్బంది అయిపోతున్నాయని చెప్పేసి అయితే మాత్రం ఇంకా ఇబ్బంది అవుతుందని నేను రిస్క్ తీసుకోలేకపోయాను. ఖచ్చితంగా వాటర్ ప్రూఫ్ తీసుకుని నెక్స్ట్ టైం రిస్క్ అయినా పర్లేదు అనుకుని ఎవరికి వెళ్ళి ఖచ్చితంగా వ్లాగ్ అయితే చేస్తాను. నేను అయితే ఈసారి డిసిప్లిన్ చేశాను. సారీ, వెరీ సారీ. ఓకే, ఇక్కడైతే వీడియో అయితే ఆఫ్ చేస్తున్నాను. ఈ వీడియోని అయితే ఆఫ్ చేస్తున్నాను. నెక్స్ట్ టైం మంచి లొకేషన్కి వెళ్ళి మంచి వ్యూస్ అయితే చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఎట్టకెళ్ళకైతే ఇంటికైతే వచ్చాను జాగ్రత్తగా. వర్షం అయితే చాలా దారుణంగా పడింది. మొత్తం వ్లాగ్ అయితే అయింది. తర్వాత మంచిగా అయితే మాత్రం మంచి వీడియో తీసి అయితే మాత్రం మీ అందరికీ అందజేస్తాను. ఓకే, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.